రెండు ప్రధానమైన అంశాలు అధ్యక్ష. ఒకటి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక అంశాలు, షెడ్యూల్ 9లో ఉన్నటువంటి కావచ్చు, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆస్తులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి విభజనకు సంబంధించింది కావచ్చు, కొన్ని కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ విషయంలో ఉన్నటువంటివి కావచ్చు, విద్యుత్ రంగానికి సంబంధించి ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, లేకపోతే సింగరేణి కాలరీస్కి సంబంధించి కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చినటువంటి వెంటనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. డే అండ్ నైట్ వర్క్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఈ నిమిషంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారి దగ్గర మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు ఇదే అంశం మీద మీటింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇరు రాష్ట్రాలకి సంబంధించి ఎంత సీరియస్ ఎఫర్ట్ పెట్టగలిగి సాధ్యమైనన్ని సానుకూలంగా పరిష్కారం చేసుకోవాలి. రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళమే, మనం ఎక్కడ కూడా రేపొద్దున బ్యాడ్ బ్లడ్ ఉండకూడదు, ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలోనే సాగాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారమే అధికారుల కమిటీ అనేటువంటిది ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది అధ్యక్ష. దీని మీద ఇప్పటికీ చాలా అంశాల్ని ఎక్కడెక్కడ మనం సానుకూలానికి రాగలము అనేటువంటి అంశాలని కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 50 అంశాలని వీటికి మనం పరిష్కారం మన స్థాయిలోనే కనుగొనొచ్చు అనేటువంటి స్థాయికి కూడా ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది అధ్యక్ష. సో గతంలో 5 ఏళ్లలో ఏం జరిగింది అనేటువంటి దానిలోకి పోకపోయినా ఈ 5 రోజుల్లో మాత్రం ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చిన వెంటనే దీని మీద చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాను ఇంప్లిమెంటేషన్లకు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరి నేను చెప్పినట్టుగా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి దీని మీద అడ్రస్ కూడా చేసింది అధ్యక్ష. ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి చెప్పారో ఆల్రెడీ యాక్షన్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ అవర్ ఎండ్. మనం ఓపెన్ ఆర్మ్స్తో ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఎస్పెషలీ అధ్యక్ష, వారు చెప్పిన దానికన్నా ముఖ్యమంత్రి గారు ఇంకా 2 అడుగులు ముందుకేశారు అధ్యక్ష. క్లాస్ 4 ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఉండిపోయారు అధ్యక్ష. తెలంగాణ నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి జీతభత్యాలు చాలా తక్కువ అధ్యక్ష. ఆ డబ్బుతో అక్కడ ఫ్యామిలీ ఉంటూ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని మీద మన సైడ్ నుంచి ఆల్రెడీ ప్రతిపాదనలు అనేటువంటివి పొరుగు తెలంగాణ రాష్ట్రానికి పోయినాయి. తప్పకుండా సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాము అనేటువంటి నమ్మకం అయితే నాకుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.